అండి 10 రోజుల నుంచి మా పాపకి అసలు హెల్త్ బాగానే బాగోట్లేదు. ఒకరికి వదిలితే ఒకరికి ఏదో ఒకటి జరుగుతానే ఉంది. మా బాబుకి అయితే ఫస్ట్ వామిటింగ్స్ మోషన్స్ అయితే తగులుకున్నాయి. హాస్పిటల్లో చూపించి వాడికి కొంచెం తగ్గింది అనగానే ఇంకా మా పాపకైతే జ్వరం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా బాబుకైతే తొందరగా తగ్గిపోయింది, కానీ మా పాపకైతే 1 వీక్ వరకు జ్వరం అలానే ఉండింది. హాస్పిటల్లో చూపించి ఎన్ని బిళ్ళలు వాడినా కూడా తనకైతే అసలు బిళ్ళలు వేసిన 1 గంట 2 గంటలే జ్వరం తగ్గేది. ఇంక తర్వాత మళ్ళీ స్టార్ట్ అలాగే జ్వరం వచ్చేది. ఒకదాన్నే చూసుకోవాలి కదా, ఎందుకో తెలీదు, చాలా టెన్షన్ అయితే అయిపోయేదాన్ని. మా బావున్నన్ని రోజులు పిల్లలకి ఏం బాగోకపోవటం అలా ఏం ఉండేది కాదు, మంచిగా హ్యాపీగా ఆడుకునేవాళ్ళు. బావ ఒకసారి డ్యూటీకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి అయితే ఈ పిల్లలకి జ్వరాలు రావడం ఏదో ఒకటి, అసలు ఒక్కదాన్నే చూసుకోవాలంటే వీళ్ళిద్దరితో అస్సలు మేనేజ్ అయ్యేదే కాదనమాట. కూడా తగ్గిపోయిన తర్వాత ఇంక గుడికొచ్చి పొంగల్ అయితే చేద్దాం అనుకుందంట. ఇంకా మా అమ్మ అయితే ఇంక పాపకు తగ్గిపోయిన వెంటనే ఇంక గుడికి అయితే వెళ్ళిపోయాము. నేను వెళ్ళే లోపే ఇక్కడైతే మా అమ్మ మొత్తం రెడీ చేసేసింది కూడా. వెళ్ళిందాక ఇవన్నీ రెడీ చేయలేదు అనుకోండి, మా పాపని మా బాబుని రెడీ చేసుకుని వెళ్ళేటప్పటికే 8, 9, 10 అలా అయిపోతుంది. అప్పటికి ఎండ అయితే ఫుల్ గా స్టార్ట్ అయిపోతుంది. కానీ ముందలే మా అమ్మ వెళ్ళి మొత్తం చేసేస్తే ఇంకా పిల్లలు తీసుకెళ్లి నేనైతే పూజ చేసేసుకున్నాను. ఇంక పూజ అంతా మొత్తం చేసుకున్న తర్వాత ఇంక ఇంటికైతే వచ్చేసి బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి.